హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. మహానాడు అంగరంగ వైభవంగా ఇక పసుపు పండుగ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో ఇక మన పచ్చపత్రికలు రాస్తూ ఉంటే తెలుస్తూనే ఉంది కదా. మొత్తం 3 రోజుల ఈ వ్యవహారంలో జగన్నామ స్మరణ లేకుండా ఏ ఒక్క నేత కూడా ఏ ఒక్క నాయకుడు కూడా తన ప్రసంగాన్ని ముగించలేకపోయారు. ఎవరిని వదలం అంటూనే ఇక మన బాబు గారు తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే, చండశాసనుడిగా వ్యవహరిస్తా టీడీపీ హయాంలోనే శాంతి భద్రతలు, నక్సలిజం, ఫ్యాక్షనిజం, రౌడీజాన్ని రూపుమాపాం, జగన్ జమానాలో ప్రజల ఆస్తులకు రక్షణ లేదు, నేరాలను వ్యవస్థీకృతం చేశారు, గ్రామస్థాయి పరిశ్రమగా గంజాయి సాగు, గంజాయి డ్రగ్స్ విక్రయిస్తే ఆస్తులు చెప్తూ సీమాను సుభిక్షం చేస్తా అని చెప్పి ఇంకా మొత్తం ఏ పథకం గురించి చదవాలన్నా వీళ్ళు 6 శాసనాలు ఏవో చేసిరంట. ఏం చేసినా కూడా అన్నిట్లో జగన్నామ స్మరణతోనే మహానాడు ముగిసింది. అదేదో సామెత చెప్తుంటారు కదా, అత్త మీద కోపం దుత మీద చూపించినట్టు మనకేమో పాలన చేత కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవునన్నా కాదన్నా 3 లక్షల కోట్ల రూపాయలను డీపీడీ పద్ధతుల ద్వారా జనానికి ఇచ్చిండు, మంచి సంక్షేమాన్ని అందించిండు, పోర్టులు కట్టిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, రోడ్లు వేసిండు, చాలా రకాల 3 లక్షల కోట్ల రూపాయలను జనం జేబుల్లోకి వేస్తూనే ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ మనం 15వ ఏట ఈసారి బాబు గారు ముఖ్యమంత్రిగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మొత్తం 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి అట్లాంటి కార్యక్రమాన్ని ఒక్కటన్నా చేసిండా? ఒక నవయువకుడు కేవలం కరోనా తీసేస్తే 3 ఏళ్ళు 2.5 ఏళ్లలో ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని అభివృద్ధిని కళ్ళ చూపిస్తే అవేవి మనకు చేత కాదు, చెప్పుకోవడం అసలే సాధ్యం కాదు. కానీ జగన్ను మాత్రం కుక్కతిట్లు తిడుతూ ఉంటాం అనమాట. దీని గురించి నిన్న సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అయిందనమాట. ఒకసారి అది మీకు చూపిస్తా. జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యాడు తెలుగుదేశం. నిన్నటి మహానాడులో బాబు ఎక్కువగా ప్రస్తావించిన పేర్లు: జగన్ పేరుతో 507 సార్లు, వైఎస్ఆర్ పేరుతో 212 సార్లు, వైసీపీ పేరుతో 78 సార్లు, ఇక సాక్షిని తిడుతూ మొత్తం 18 సార్లు, మొత్తం కలిపి 805 సార్లు. ఇందులో ఇక మన నాయకుడు ఎన్టీఆర్ గురించి 83 సార్లు, టీడీపీ గురించి 161 సార్లు, తన గురించి తాను, ఇక మిగతా నాయకులు చంద్రబాబు పేరెత్తుతూ 117 సార్లు, మొత్తం కలిపి 461 సార్లు. దీన్ని బట్టి తెలుస్తుంది ఎవరు విఫలమయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారని. ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఇది టాలీ చేసి 361 ఓట్ల తేడాతో జగన్మోహన్ రెడ్డి గెలిచిండని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఎవడైనా ఏ పార్టీ ప్లీనరీ అయినా కావచ్చు, సక్సెస్ మీట్ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, తాము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటారు, తాము అందించిన సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తారు, భవిష్యత్తు లక్ష్యాల గురించి చెప్పుకుంటారు. కానీ అదేం విచిత్రమో కానీ ఎప్పుడు మహానాడు నిర్వహించినా సరే ప్రతిపక్ష నేతల మీద బురద జల్లుతూ వాళ్ళ మీద బడగాల్చి మీదేస్తూ నిర్వహించడం మనకు ఒక ఆనవాయితీ. మొత్తం మన 36% బానిసలు, పచ్చ బానిసలు ఉంటారు కదా, వాళ్ళను మచ్చిగా చేసుకునేందుకు, వాళ్ళు పక్కకు తప్పుకోకుండా ఉండేందుకు ఇట్లాంటి వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు అన్నమాట. నవ్వుతూ ఉన్నారు జనాలు, ఆల్ 9 హోల్స్తో, నోటితో కాకుండా కింద దాంతో నవ్వుతూ ఉన్నారు అనమాట. మనం ఏది చేయడం చేత కాదు. ఇక్కడ చూడండి, ఎవరిని వదిలిపెట్టరంట, ఎవరిని ఎవడో వదలమన్నాడు. రోడ్ల మీద గంజాయి, మద్యం ఇవన్నీ విచ్చలవిడిగా దొరుకుతూ రేపులు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ చేస్తూ ఉంటే వాటి గురించి పట్టించుకోరు. కానీ ఎంతసేపు జగన్ టార్గెట్గా రాజకీయాలు మాత్రం చేస్తూ ఉంటాం అనమాట. ఇది మహానాడులో విచిత్రం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.